అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం విశారద గారు రచించిన పసిడి జ్ఞాపకాలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కదలడానికి సిద్ధంగా ఉన్న రేపల్లె బస్సుని పరుగులాంటి నడకతో అందుకున్నాను. కిటికీ పక్క సీట్లో కూర్చొని వెనక్కి ఆనుకొని కళ్ళు మూసుకున్నాను. మూసిన రెప్పల వెనుక సుళ్ళు తిరుగుతున్న కన్నీళ్లు, గుండెలో ఉప్పొంగుతున్న ఉప్పెన లాంటి దుఃఖం. కండక్టర్ వచ్చి టికెట్ అనడంతో ఉలిక్కిపడి కళ్ళు తుడుచుకున్నాను. ప్రతిసారి మా ఊరికి టికెట్ కొనేటప్పుడు ఎంత సంబరపడేదాన్నో, ఇప్పుడంత దుఃఖం. నిస్సత్తుగా కండక్టర్ ఇచ్చిన టికెట్ చిల్లరా అందుకుంటూ బయటకి చూశాను. ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. వెలుగురేఖలు గుచ్చుకోలేదు. ఇంకో గంటలో ఊరు చేరుకుంటాను. అక్కడ దృశ్యం తలుచుకుంటేనే దుఃఖం ముంచుకొస్తోంది. కిటికీ వైపునకు పూర్తిగా తిరిగి దుఃఖాన్ని ఆపుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసి విఫలమయ్యాను. ఇదే రోడ్డులో, ఇదే బస్సులో ఎన్నోసార్లు ప్రయాణం చేశాను. ప్రతిసారి ఒక కొత్త ఆనందమే, సరికొత్త సంబరమే. ఇక ఆనందం లేదు. ముగిసిపోయిందంటే ఎంత బాధ, ఎంత వేదన, భరించేదెలా? బస్సు కంటే ముందుగా ఎప్పుడూ నా మనసే ఊరివైపు పరుగులు తీసేది. ఇప్పుడు ఊళ్ళోకి అడుగు పెట్టడానికి భయంగా ఉంది. పూర్తిగా తెల్లవారింది. దారి పొడుగునా వరుసగా టీవీగా నించొని గాలికి తలలోగిస్తున్నట్లున్న తాటి చెట్లు, స్వచ్ఛమైన పైరగాలి, ఆకాశంలో అందంగా పల్టీలు కొడుతూ ఆనందంగా ఎగురుతున్న నీటి పక్షులు, పచ్చటి పొలాలు, పచ్చిక బయళ్ళు. ప్రతిసారి ఈ దృశ్యాన్ని ఎంతో పరవశంగా పరికించే నాకు ఇప్పుడు అవేవీ కనబడ్డం లేదు. కనపడేది ఒకే రూపం, అంతటా అదే రూపం. బస్సు బస్టాండ్లో ఆగగానే ఒక్క ఉదుట్ను దిగేశాను. కుడి చేత్తో సూట్ కేసు పట్టుకుని గబగబా ఇంటివైపు అడుగులు వేశాను. వేణుగోపాలస్వామి ఆలయంలోంచి వినిపిస్తున్న గంటలు ఏవో జ్ఞాపకాలను తిరిగేస్తున్నాయి. మళ్లీ దుఃఖం వచ్చింది. నీరు నిండిన కళ్ళకి దారి సరిగ్గా కనపట్టం లేదు. దారి పొడుగునా ఎవరెవరో పలకరిస్తున్నారు. సమాధానం చెప్పే స్థితిలో లేను. వీధి మలుపు తిరగగానే ఇంటి ముందంతా జనం. నన్ను చూడగానే పక్కకు జరిగి దారి ఇచ్చారు. ఎదురుగా హాలు, మధ్యలో పడుకొని ఉంది అమ్మమ్మ. ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు ఉంది. నిశ్చేష్టనై అలా చూస్తూ ఉండిపోయాను. ఎప్పుడు నేను ఇంటికొచ్చినా ఆప్యాయంగా దగ్గరికి తీసుకునే అమ్మమ్మ ఇప్పుడు చూడటం లేదు, మాట్లాడటం లేదే. మెల్లగా వెళ్ళి పక్కనే కూర్చున్నాను. అమ్మమ్మ చేతి మీద చెయ్యి వేశాను. అమ్మమ్మ, నేనొచ్చాను, ఒక్కసారి చూడవు అన్నాను గొంతు పెగల్చుకొని. ఇంకెక్కడ అమ్మమ్మే తల్లి, మనల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయింది. పెద్ద పిన్ని నన్ను పట్టుకొని బావుడు మంది. అక్కడున్న వాళ్ళంతా శృతి కలిపారు. ఒక్కసారిగా ఏడుపులతో ఇల్లంతా దద్దరిల్లిపోయింది. నేను మోకాలలో తలదూర్చేసి కూర్చున్నాను. ఎన్నెన్నో జ్ఞాపకాలు కళ్ల ముందే కదులుతున్నాయి. నా చిన్నతనమంతా అమ్మమ్మ ఒడిలోనే గడిచింది. అంత మంచి పని మనిషి, స్వార్థమంటూ లేని మనసుని నేను నా జీవితంలో ఇంతవరకు చూడలేదు. కూతుళ్ళని కోడళ్ళని సమానంగా చూడగలిగిన ఔన్నత్యం, మనవళ్ళని మనవరాలని ఆప్యాయంగా సమదృష్టితో చూడగల ఔదార్యం నిజంగా నేను ఎక్కడా ఎవరిలోనూ చూడలేదు. రాత్రి ఫోన్లో నువ్వు చెబుతుంటే నమ్మలేకపోయాను పిన్ని. ఏడ్చేశాను. ఊరుకోమ్మా, ఏం చేస్తాం, పండిన పండు ఎప్పటికైనా రాలాల్సిందే కదా, ఓదారుస్తూ అంది చిన్నత్త. పిల్లల్ని తీసుకురాకుండా వచ్చావేంటి శ్రావణి అడిగింది పెద్దత్త. పిల్లలకి ఎగ్జామ్స్ అత్తా, అందుకే ఒక్కదాన్నే వచ్చాను, ఏడుపు దిగమింగుతూ చెప్పాను. అమ్మమ్మ చివరి ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరగా కానివ్వండి, ఎండెక్కుతోంది అంటున్నారు ఎవరో. అమ్మమ్మని హాల్లోంచి బయటికి తీసుకెళ్లారు. తర్వాత జరగాల్సినవన్నీ చకచకా జరిగిపోయాయి. కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాను. తిరిగిరాని లోకానికి, మరలిరాని ప్రయాణానికి సిద్ధమై నా కళ్ళ ముందే అమ్మమ్మ వెళ్ళిపోతోంది. వెళ్ళిపోయింది. ఇక రాదా, తిరిగి కనపడదా? నిస్సత్తువుగా వెనక్కి తిరిగి హాల్లోకొచ్చాను. అమ్మమ్మ లేని ఇల్లు బోసిగా కనబడింది. ఏదో వెలితిగా తోచింది. కళ్ళ వెంట కారుతున్న నీటిని ఆనకట్ట వేయడం ఎవరితరం? పడమటి దిక్కున ఆకాశం సింధూర వర్ణంలో ఎరిపెట్టింది. ఏడ్చి ఏడ్చి ఎర్రబడ్డ నా కళ్లల్లోకి ఆ ఎరుపు వర్ణం పరావర్తనం చెందుతోంది. ఎంత ఏడ్చి ఏం లాభం? వెళ్ళిపోయిన అమ్మమ్మ ఇక రాదు. ఎలా ఈ నిజాన్ని జీర్ణించుకోవడం? ఎవరితోనూ మాట్లాడాలనిపించక ఒంటరిగా అమ్మమ్మ గదిలో కూర్చున్నాను. కిటికీలోంచి పెరడంతా కనబడుతోంది. అందరూ స్నానాలు చేసి పెరట్లో చేరి కబుర్లలో పడి మునిగిపోవడం, మధ్య మధ్య నవ్వుకోవడం స్పష్టంగా కనబడుతుంది. ఒక మనిషి మరణాన్ని ఇంత తేలిగ్గా ఎలా తీసుకోగలరు? నాకు అర్థం కాలేదు. అసలేం జరగనట్టు
పెళ్లిలో పేరంటంలో కలుసుకున్నట్టు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒకళ్ళ సంగతులు ఒకళ్ళు తెలుసుకుంటున్నారు. ఒక్కదానివే కూర్చున్నావేమిటే శ్రావణి, రా పెరట్లోకి వెళ్దాం అంటూ లోపలికి వచ్చింది పెద్ద పిన్ని పెద్ద కూతురు నళిని. నా చెయ్యి పట్టుకుని బలవంతంగా పెరట్లోకి లాక్కెళ్ళింది. మామిడి చెట్టు కింద వంటలు మొదలు పెట్టినట్టున్నారు. గాడిపోయి వెలుగుతోంది. నళిని చెయ్యి విదిలించుకొని పక్కగా ఉన్న జామ చెట్టు కింద సిమెంట్ చప్టా మీద కూర్చున్నాను. ఇక్కడ కూర్చుని అమ్మమ్మ మాకు పూల జడలు వేసేది, గోరింటాకు పెట్టేది, ఆకాశంలో చందమామను చూపిస్తూ గోరు ముద్దలు తినిపించేది, కథలు చెప్పేది. ఈ గాలిలో, ఈ ధూళిలో ఇక్కడ రాత్రింపగళ్ళు తిరిగిన సంఘటనలు, వేసిన గాఢ ముద్రలు, కాలుగాలిన పిల్లుల ఇల్లు, వసారా, పెరడు అంతా తిరుగుతున్నాను. అంతటా అమ్మమ్మ జ్ఞాపకాలే. రాత్రి భోజనాలయ్యాయి. పిల్లలు నిద్రపోయారు. పెద్దలంతా పెరట్లో చేరారు. పక్కలు పరుచుకొని కూర్చున్నారు. పలకరింపులు, కులాసా కబుర్లు. నాకెందుకు బాధనిపించింది, అసహ్యంగా కూడా అనిపించింది. అమ్మమ్మ లాంటి మంచి మనిషి మరణం వాళ్ళకేమీ వెలితిగా అనిపించడం లేదా? ఎంత బాగా చూసింది అందర్నీ. అప్పుడే ఎలా మర్చిపోయారు? శ్రావణి, మీ ఆయన రాలేదేమిటే అడిగాడు చిన్న మామయ్య. పిల్లల్ని చూసుకోవాలి కదా, అందుకే ఉండిపోయారు ముభావంగా చెప్పాను. అమ్మమ్మ లేదు కదా, ఇక ఈ ఊరి ముఖం చూడవేమో నవ్వుతూ అంది పిన్ని. ఆ నవ్వు చూస్తే నాకు కంపరమెత్తింది. జవాబు చెప్పకుండా మొహం పక్కకి తిప్పుకున్నాను. అమ్మ వడ్డానం, కాసుల పేరు నేను తీసుకుంటాను సడన్ గా అంది చిన్న పిన్ని. నీకెందుకు అవి? నీకు ఆడపిల్లలు లేరుగా? నాకంతా ఆడసంతేనాయే. అమ్మ బంగారం అంతా నేనే తీసుకుంటాను అంది పెద్ద పిన్ని. ఆడపిల్లలు లేకపోతేనే నేనే పెట్టుకుంటాను సాగదీస్తూ అంది చిన్న పిన్ని. పెద్ద పిన్ని మూతు 3 వంకర్లు తిప్పింది. అద్దమున్న రోజ్వుడ్ బీరువా నేను తీసుకెళ్తాను పెద్దత్త అందుకుంది. ఎన్ని బీరువాలు తీసుకెళ్తావు? ఆ మధ్య ఇనుప బీరువా తీసుకెళ్లావు, ఇది నాకే కావాలి చిన్నత్త గయ్యిమంది. నాకిద్దరూ ఆడపిల్లలే కదా, రేపు సార ఇవ్వడానికి పనికొస్తుందనే గాని నాకేం ఆశ లేదులే, అన్నీ నాకే కావాలని అంది పెద్దత్త. సరే, ఆ పందిరి మంచం తీసుకుంటాను. ఒక్క క్షణం ఆగి మళ్ళీ పెద్దత్తే అంది. ఆ పందిరి మంచం నాకివ్వమని అత్తయ్య నేనెప్పుడూ అడిగాను అంది ముందు జాగ్రత్త ఎక్కువున్న చిన్నత్త. ముందే రిజర్వ్ చేసేసుకున్న తెలివితేటలు నాకు మా ఆయనకి లేవులే అమ్మా చేతులు తిప్పుతూ అంది పెద్దత్త. నాకు చాలా అసహనంగా ఉంది. ముళ్ల మీద కూర్చున్నట్టుగా ఉంది. మావయ్యలైతే మరీ అన్యాయంగా ఇంటి అమ్మకం గురించి కూడా ఆలోచిస్తున్నారు. మంచి బేరం వస్తే చెప్పమని మునసభకు చెప్పించాను అంటున్నాడు మోహన్ మావయ్య. పొలం కూడా ఎందుకిక్కడ, ఎవరు చూస్తారు, అది కూడా అమ్మేద్దాం వంతపాడాడు జగన్ మావయ్య. ఇక నేను అక్కడ కూర్చోలేక లేచాను. ఎక్కడికే శ్రావణి అడిగింది పిన్ని. నేను విననట్టుగా అక్కడి నుంచి వచ్చేశాను. మనుషుల మధ్య అతి సహజంగా ఉండవలసిన ఆర్ద్రత, ఆత్మీయత లేనప్పుడు మాటలు, చివరికి పలకరింపులు కూడా ఒట్టి లాంఛనాలుగానే మిగిలిపోయాయి. అమ్మమ్మని కాటికి పంపించి ఒక్క రోజున్నా గడవలేదు. అప్పుడే ఆస్తులు, అమ్మకాలు, పంచుకోవడాలు. ఛీఛీ, ఏం మనుషులు! హాల్లోకి వచ్చాను. పిల్లలు పెద్దలు అడ్డదిడ్డంగా పడి నిద్రపోతున్నారు. హాల్లోంచి లోపలికి వెళ్లాను. దేవుడి గది, వంటగది, పడక గది, మండువా అన్ని గదుల్లో కాసేపు అటు ఇటు తిరిగాను. అంతటా అమ్మమ్మ జ్ఞాపకాలే. నేను ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టిన వాకిలి, బొమ్మల పెళ్లిలు చేసిన వసార, అట్ల తద్దికి ఉయ్యాలలూగిన పెరడు, అమ్మమ్మ ఒళ్ళో కూర్చొని అక్షరాలు దిద్దిన హాలు, నేను పుట్టిన మండువా గది. నా పసితనమంతా అమ్మమ్మ ఒడిలోనే అపురూపంగా గడిచింది. ఒక గదిలోంచి ఒక గదిలోకి అలా తిరుగుతుంటే అమ్మ కోసం వెతుక్కుంటున్న పసిపిల్లలా ఉంది నా మనస్థితి. వంటింటి వైపుకొచ్చిన నేను హఠాత్తుగా ఆగిపోయాను. దాని పక్కనే ఒక గది ఉంది. అది ఒకప్పుడు వంటగదట. వాస్తు బాగాలేదని దాని పక్కనే మరో వంటగది కట్టాక ఆ గది అలా మిగిలిపోయింది. దాంతో మా అల్లరి పనులకి ఆ గదినే స్థావరంగా చేసుకున్నాం. పిల్లలందరం ఆ గదిలో చేరి తలుపులు బిగించుకుని ఎన్నెన్నో ఆటలు ఆడేవాళ్ళం. విరిగిపోయి కన్నాల పడిన చెక్క బీరువా ఒకటి ఆ గదిలో ఉండేది. దానిలో నానా చెత్త చేర్చేవాళ్ళం. ఆ బీరువా గుర్తొచ్చి గబగబా అటువైపు నడిచాను. గది తలుపులు తెరిచి లైటు వేశాను. ఒక్కసారిగా నా బాల్యమంతా కళ్ల ముందు పరుచుకున్నట్లయింది. చాలా ఏళ్ల తర్వాత ఆ గదిలోకి అడుగు పెట్టాను. బీరువా తెరిచాను. అందులో మేము చిన్నప్పుడు ఆడుకున్న ఆట సామానంతా భద్రంగా అలానే ఉంది. అమ్మమ్మ అలాగే ఉంచింది. పారయ్య బుద్ధి కాలేదు కాబోలు. కొండపల్లి బొమ్మలు, లక్క పిడతలు, బొమ్మల పెళ్లిళ్ళు చేసిన చెక్క బొమ్మలు,
అమ్మమ్మ పూజ గదిలోని ఏనుగు బొమ్మ. పాపం అమ్మమ్మ దీనికోసం మమ్మల్ని చాలాసార్లు అడిగింది. మగవేషం ఆడవేషం వేసిన తాటాకు బొమ్మలు, గుడ్డ పీలికలు, పూసల దండలు, అచ్చంగాయలు, చింతపిక్కలు, ఈతగింజలు. ఒకానొక అద్భుత ప్రపంచం నా కళ్ల ముందు సాక్షాత్కరించింది. నా చిన్నతనమంతా నా చుట్టూ ఆర్ద్రంగా పరుచుకుంది. ఎన్నో జ్ఞాపకాలు సినిమారీలలా కళ్ల ముందే గిర్రున తిరుగుతున్నాయి. వేసవి మిట్ట మధ్యాహ్నం అమ్మమ్మ మమ్మల్ని బయటికి వెళ్లనేయకుండా వీధి తలుపులు వేసేసి ఇంట్లో బంధించినప్పుడు ఈ గదిలో చేరి రకరకాల ఆటలు ఆడేవాళ్లం. గదంతా చీకటి చేసి గోడ మీద సినిమా స్లైడ్లు వేయడం, అమ్మమ్మ చీరలు చూడకుండా తెచ్చేసి కట్టుకొని పౌడర్ రాసుకుని పెద్ద బొట్టు పెట్టుకుని బొమ్మల పెళ్లిళ్లు చేయడం. ఒక్కోసారి నిజం వంటలు, ఒక్కోసారి ఉత్తుత్తి వంటలు, అగ్గిపెట్టి ఫోన్లలో కబుర్లు. ఎంత అల్లరి చేసినా అమ్మమ్మ ఏవి అనేది కాదు. పైగా మా బొమ్మల పెళ్లిళ్ల ఆటకి బెల్లం ముక్క, అటుకులు, సున్నుండలు ఇచ్చేది. మా ఆటల్ని నవ్వుతూ చూసేది. ఎప్పుడు ఎవరినీ కోప్పడి ఎరగదు. అలాంటి మనిషి మరణాన్ని వీళ్ళంతా ఇంత తేలిగ్గా ఎలా తీసుకుంటున్నారు? ఒక్క రోజున్నా గడవందే ఎలా మర్చిపోయారు? మనుషుల్లో ఇంత స్వార్థమా? ఆ వస్తువుల్ని చూసే కొద్దీ ఆనందమో దుఃఖమో ఏదో సరిగా చెప్పలేను కాని కళ్ళు నీటి చలమలయ్యాయి. ఆ ఆట వస్తువులన్నీ అపురూపంగా అలా చూస్తూ ఉండిపోయాను. ఎంత సమయం గడిచిందో తెలీదు. కాసేపటికి ఏదో స్ఫురించినట్టయి గబగబా ఆ గదిలోంచి బయటకొచ్చి బెడ్రూంలోని నా సూట్ కేసు తీసుకుని తిరిగి ఆ గదిలోకొచ్చాను. ఆ విరిగిపోయిన బొమ్మలు, పట్టు గుడ్డ పీలికలు, లక్క పిడతలు అన్నీ ఒక్కొక్కటి బీరువాలోంచి తీసి నా సూట్ కేసులో సర్దుకోసాగాను. శ్రావణి, ఏం చేస్తున్నావిక్కడ? నీకోసం ఇల్లంతా వెతుక్కుంటున్నా. వెనక్కి తిరిగి చూశాను. పెద్ద పిన్ని, కూతుళ్ళిద్దరూ నిలబడి నా చర్యను ఆశ్చర్యంగా చూస్తున్నారు. నేనేం మాట్లాడలేదు. ఓసి పిచ్చి మొక్కవా, ఆ పనికిరాని సామానెందుకే నీకు? నువ్వు చిన్నప్పుడు పాలు తాగిన వెండి గ్లాస్ తీసుకెళ్ళు, లేకపోతే దాన్ని కాస్త మీ పిన్నమ్మ కైంకర్యం చేయగలదు అంది నా పక్కనే వచ్చి నిల్చొని. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు సలహాలు బాగానే ఇస్తున్నావే. అప్పుడే అటుగా వచ్చిన చిన్నత్త దీర్ఘాలు తీస్తూ అంది. ఇప్పుడు నేనేం దానం చేశాను నీ సొమ్ము? పిన్ని వాదనకి దిగింది. మౌనంగా అక్కడి నుండి వచ్చేశాను. వాళ్ళిద్దరి గొడవ ఇంకా వినపడుతూనే ఉంది. ఇక ఈ ఊరితో, ఈ ఇంటితో రుణం తీరిపోయిందంటే దుఃఖం వెల్లువవుతోంది. మనిషి కాదు వీళ్ళకి కావాల్సిందే. ఎంతసేపటికి ఆ మనిషి మిగిల్చిపోయిన ఆస్తులు కావాలి. ఆలోచనల మధ్య, ఆవేదన మధ్య తెల్లారింది. గబగబా స్నానం చేసి 7 గంటలయ్యేటప్పటికి ప్రయాణానికి సిద్ధపడ్డాను. శ్రావణి, అదేమిటి అప్పుడే వెళ్ళిపోతున్నావు? మావయ్య అడిగాడు. పిల్లలకి ఎగ్జామ్స్ మావయ్య, వెళ్ళాలి తప్పదు అన్నాను నిర్లిప్తంగా. సరే, దినానికి మీ ఆయన పిల్లలతో 2 రోజులు ముందుగా రావాలి అన్నాడు. ఎందుకు? మీ తగవులు కీచులాటలు వినడానికా అనుకున్నాను. పైకి మాత్రం మౌనంగా తలూపాను. నాకు తిరిగి వచ్చే ఉద్దేశం లేదు. వచ్చి వీళ్ళ తగువుల్ని చూడలేను. నాకు కావాల్సిన అమ్మమ్మ జ్ఞాపకాల్ని అపురూపంగా నా వెంట తీసుకెళ్తున్నాను. అంతే అపురూపంగా నా పిల్లలకు చూపిస్తాను. మనిషికి ఉండవలసిందేమిటో, ఎందుకుండాలో చెబుతాను. మనిషి ఎందుకు బ్రతకాలో, దేనికోసం బ్రతకాలో వివరిస్తాను. నా పిల్లలు ఆర్ద్రతకి ఆనవాళ్లు కావాలే తప్ప స్వార్థానికి ప్రతిరూపాలు కాకూడదు. కానివ్వను. పిన్ని అన్నట్టు నా సూట్ కేసులో ఉన్నవి పనికిరాని పాత సామానా? కాదు. ఎంత కష్టంలో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా మరొకసారి స్ఫురణకి తెచ్చుకుంటే కొత్త కొత్త అనుభూతుల్ని, జీవితం పట్ల ఆశల్ని పెంచే పసిడి జ్ఞాపకాలు ఇవి. తీపి గుర్తులివి. సూట్ కేసుని అపురూపంగా పట్టుకొని ఆ ఇంటి గడప దాటాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.